సో, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మరొకటి దేశం అవమానపడే విధంగా ఒక సంఘటన జరిగింది. ఒకటి దేశం అంతర్గతంగా ఇలాంటి నాయకులు, ఇలాంటి చిల్లర వ్యవస్థలు ఉండనే ఉన్నాయి. అది గాకుండా అంతర్జాతీయంగా గూడా వీళ్ళు భారతదేశ ఖ్యాతిని నష్టపరిచే విధంగా చేసే నాయకులు అధికారంలో ఉన్నవాళ్ళు తయారైతా ఉన్నారు. సో, అవి ఎన్నో సార్లు ప్రూవ్ అయితా ఉన్నాయి. బట్ ఓకే. ప్రజలు ఇగ్నోర్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వాలు అనేవి వాళ్ళ సంపాదనల కోసం వచ్చినాయి తప్పితే ప్రజల కోసం కాదు అందరికి అర్థమవుతా ఉంది. బట్ ఓవరాల్‌గా చూసినప్పుడు మళ్ళొక అవమానకరమైన సంఘటన ఏందంటే, ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో పార్టిసిపేట్ కావడానికి గాను ఇండోర్‌కి ఆస్ట్రేలియన్ మహిళలు వచ్చారక్కడికి. వచ్చినప్పుడు వాళ్ళేదో రిలాక్స్ కోసం సాయంత్రం కేఫేకి వెళ్దామని వెళ్లారు. కేఫేకి వెళ్ళినప్పుడు అఖిల్ ఖాన్ అని ఒక పోకిరి చిల్లరగాడు ఏం చేసిండంటే వచ్చి వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. సో, దాంతో వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు. అయిపోయింది. సో, అక్కడితో ఆ విషయాన్ని విచారించి వాడిని శిక్షించుంటే బాగుండేది గానీ, అక్కడ మధ్యప్రదేశ్ సంబంధించిన ఒక మంత్రి విజయ్ వర్గీయ అనే అతను ఏం చేశాడంటే, వీళ్ళు బయటికి వెళ్ళేప్పుడు అక్కడ లోకల్ ఉన్న ఆఫీసర్లకు గానీ, పోలీసు వాళ్ళకి గానీ, సెక్యూరిటీకి గానీ చెప్పాలనా లేదా? బహిరంగ ప్రదేశాలు సురక్షితంగా ఉన్నాయా లేవా చూసుకోవాలనా లేదా? ఎందుకంటే క్రికెటర్లు, ఆటగాళ్ళు అంటే చాలా బయట ఏమంటారు దాన్ని ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంటది. పిచ్ ఉంటది. అలాంటి పరిస్థితులలో వీళ్ళకి ఒక గుణపాఠం లాంటిది ఇలాంటి చర్యలు జరగటం, మనకు ఈ క్రీడాకారులకు గూడా ఒక గుణపాఠం లాంటిది ఇది. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకు గూడా తెలవదా? అలా ఎలా వెళ్తారు అన్న విధంగా మాట్లాడాడాయన. అంటే ఆయన ఏం చెప్తా ఉన్నాడు, మధ్యప్రదేశ్ అనేది మహిళలకు సెక్యూరిటీ లేదు, మేము సెక్యూరిటీ ఇవ్వలేము, మీ జాగ్రత్తలు మీరే చూసుకోండి, సెక్యూరిటీ మీరే చూసుకోండి అని చెప్తా ఉన్నాడా. సో దీని ద్వారా ఏమవుతుందంటే, ఒకటి అది ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి క్రికెటర్లు వాళ్ళు. సో ఓవరాల్గా మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి అవమానం కాదు, దేశానికి సంబంధించిన అవమానం కింద పరిగణించాల్సి వస్తుంది అది. సో ఇలాంటి వ్యాఖ్యలను మరి అధికారంలో ఉన్న నాయకులు మాట్లాడుతున్నారంటే ప్రజలకు వీళ్ళు ఏం భద్రత ప్రొవైడ్ చేస్తారు, ఏం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు అంటే, ఇంకా వీళ్ళు చెప్తుంది ఏంటంటే మహిళలకు మేము సెక్యూరిటీ ఇవ్వలేము, మీరే జాగ్రత్తగా ఉండండి, లేదా మీ కర్మ మీది అని చెప్తున్నట్టుగానే ఉంది. సో ఓవరాల్గా నరేంద్ర మోడీ ఇలాంటి వాళ్ళని చూసి అధికారం నుంచి తొలగించి సరైన పద్ధతిలో ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి కానీ, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే నాయకులని మంత్రులుగా చేస్తే ప్రజలకు ఏ విధమైన భద్రత ఉంటుంది, దేశానికి ఏ విధమైన భద్రత ఉంటుంది, దేశం ఎంత అవమానం పాలవుతుంది అనేది వీళ్ళ జ్ఞానం ఉండదు. ఏది పడితే అది మాట్లాడతారు. మరి నాయకులు ఆలోచించాలి, వాళ్ళ అధిష్టానాలు ఆలోచించాలి. ప్రజలు ఆలోచించే టైం ఎప్పుడు వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.